నల్లంత పురుగు నరకం చూపిస్తోంది. ఏపీలో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫన్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. సత్తెనపల్లిలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో 2 మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎప్పుడైనా ఎక్కువ జ్వరం, శరీర నొప్పులు, మరి కాటు దగ్గర నల్ల మచ్చ కనిపించిందా? అయితే జాగ్రత్త, ఇది సాధారణ జ్వరం కాదు, స్క్రబ్ టైఫస్ కావచ్చు. ఈరోజు మనం ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతున్న ఒక ప్రమాదకరమైన వ్యాధి గురించి మాట్లాడుకుందాం. అది ఏమిటంటే స్క్రబ్ టైఫస్. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి? ఇది ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. దీనికి కారణం ఓరియంషియా సుషుగమోషి అనే ఒక సూక్ష్మ జీవి. ఇది మనిషికి చిగరు అనే ఒక చిన్న పురుగు కాటుతో వస్తుంది. ఎలా వస్తుంది? పంట పొలాలు, పొదలు, అడవులు, గడ్డి ప్రాంతాలు, పశువుల షెడ్లు ఇలాంటి ప్రదేశాల్లో ఉండే ఒక చిన్న పురుగు చిగర్ మనిషిని కరిస్తే ఈ వ్యాధి వస్తుంది. అత్యంత ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించదు. ఇప్పుడు స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఏమిటి చూద్దాం. ఎక్కువ జ్వరం, తీవ్రతల నొప్పి, కాటు దగ్గర నల్లమచ్చ, శరీర నొప్పులు, చర్మంపై దద్దర్లు, అలసట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి చికిత్స చేయకపోతే ఏమవుతుంది? ఊపిరితిత్తుల సమస్య, మూత్రపిండాల వైఫల్యం, మెదడు ఇన్ఫెక్షన్, చివరికి ప్రాణాపాయంకి దారితీస్తుంది. మరి చికిత్స ఏమిటి? తప్పకుండా గుర్తుంచుకోండి, స్వయంగా మందులు తీసుకోకండి, డాక్టర్ను సంప్రదించండి. దీనికి నివారణ ఎలా? అడవుల్లో, పొలాల్లో పనిచేసేటప్పుడు పూర్తిగా బట్టలు వేసుకోవాలి, రిపెల్లెంట్ లోషన్స్ అంటించుకోవాలి, నేలపై నేరుగా పడుకోకండి, పశువుల షెడ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాచారాన్ని మీరు మాత్రమే తెలుసుకోకండి, మీ కుటుంబ సభ్యులకు, రైతులకు, గ్రామాల్లో పనిచేసే వారికి తెలియజేయండి. ఒక్క షేర్ చేయండి, ఎవరో ఒకరి ప్రాణాన్ని కాపాడొచ్చు.